వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కేరళ మోడల్ అని బయట అమ్ముతున్న రాష్ట్రంలో లోపల నిజంగా ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? బయటకు లిటరసీ, ప్రగతి, సెక్యులరిజం, సామాజిక న్యాయం అనే మాటలు బాగా వినిపిస్తాయి. కానీ అసలు వాస్తవం గ్రౌండ్ మీద మాత్రం మరో కథ కనిపిస్తుంది. కన్నూర్ రాజకీయ హత్యలు, మరాడ్ మారణకాండ, దేవాలయాల చుట్టూ ఉద్రిక్తతలు, ఒక ఘటన ముగియక ముందే మరో సంఘర్షణ ఘర్షణ. ఇది సాధారణ రాజకీయ పోరా లేక సంవత్సరాలుగా పెంచుకున్న ఒక సిద్ధాంత యుద్ధమా? మీరే చెప్పాలి. ప్రతిసారి ఒకే నమూనా కనిపిస్తుంది, ఏమాత్రం చేంజ్ లేదు. ఘటన జరుగుతుంది, తర్వాత వెంటనే నేరేటివ్ కంట్రోల్ మొదలవుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు మాట్లాడాలి, ఎవరు మౌనం పాటించాలి, ఎవరు దోషి కావాలి అన్న లెక్కలు మొదలవుతాయి. హిందువుల ఆందోళనలు వచ్చినప్పుడల్లా వాటిని వెంటనే అతిశయోక్తిగా కొట్టిపారేయడం ఎందుకు? దేవాలయాలపై దాడులు జరిగితే కొన్ని రాజకీయ పార్టీలు వెంటనే గట్టిగా మాట్లాడకపోవడం ఎలా చూడాలి? రాడికల్ నినాదాలు వినిపించినప్పుడల్లా ఒంటరి ఘటన అంటూ ముందుకు సాగిపోవడం ఎంతకాలం ఇంకా? అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటో చెప్పనా? హింస కంటే కూడా హింసను సాధారణంగా చూపించే రాజకీయ సంస్కృతి అదే ఇప్పుడు భయపెడుతోంది. ఎస్, ఇంకో ప్రశ్న కూడా పెరుగుతోంది. అదేంటి అంటే, కేరళలో ఇప్పుడు రాజకీయాల కంటే నరేటివ్ నియంత్రణ పెద్దదైపోయిందా అని. ఎవరు మాట్లాడాలి, ఎవరు మౌనంగా ఉండాలి, ఏది సెక్యులర్, ఏది అతివాదం అనే గీతలు రాజకీయ పార్టీలు గీయడం మొదలు పెట్టాయా? ఇక్కడ మరో చీకటి కోణం కూడా ఉంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులు, డ్రగ్ రూట్ల ఆరోపణలు, తీర ప్రాంతాల మీద పెరుగుతున్న అనుమానాలు, ఇవి ఒక్కో వార్తలా కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ కలిపి చూస్తే మరో నీడ ఆర్థిక వ్యవస్థ నడుస్తోందా అనే ప్రశ్న వస్తోంది. ఎర్ర జెండా ఇంకా ఎగురుతోంది, కానీ నమ్మకం మాత్రం నెమ్మదిగా కూలిపోతుందా అంటే మొన్న ఎన్నికల్లో చాలా క్లియర్గా అదేంటి అనేది అర్థమైంది. ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతాల గురించి మాట్లాడే రాష్ట్రం నుంచి ఉద్యోగాల కోసం యువత వేల కిలోమీటర్లు వలస వెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పాత్ర కూడా ప్రశ్నల్లోనే ఉంది. ఒకవైపు సెక్యులరిజం మాటలు, మరోవైపు ఓటు సమీకరణ రాజకీయాలు. ఇక అక్కడే ప్రజల్లో అనుమానాలు మొదలవుతున్నాయి. కేరళలో ఇప్పుడు కనిపిస్తుంది కేవలం పార్టీ రాజకీయాలు కాదు, ఒక సిద్ధాంత ఆధిపత్య పోరు. ఎవరు మాట్లాడాలి, ఎవరు భయపడాలి, ఎవరు భయపెట్టాలి, ఎవరు భావోద్వేగాలకు అంగీకార యోగ్యం అనే అజ్ఞాత రేఖలు గీయబడుతున్నాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఎందుకు ప్రతిసారి సున్నితమైన మత ఉద్రిక్తతల తర్వాత నిజం చెప్పడం కంటే రాజకీయ సమీకరణాలే ముఖ్యమవుతున్నాయి? ఇదే మెయిన్ ప్రశ్న. ఇక ఇది ఏ మతంపై ద్వేషం కాదు, ఇది రాజకీయ మౌనం. ఎంత ప్రమాదకరమో చెప్పే హెచ్చరిక ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకు అంటే, ఒక సమాజం భయపడటం ప్రారంభించినప్పుడు రాష్ట్రం బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల పగుళ్ళు మొదలైపోతాయి. ఆ విషయాన్ని గమనించాలి, లేకుంటే అతి పెద్ద ప్రమాదమే రావచ్చు. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్ కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్ కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి, మీ మార్కెట్ ని విస్తరించుకోండి. అలాగే ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.